ఈరోజే మీరు చూశారు ఎన్టీఆర్ జిల్లా నుంచే ఇంత ప్రభంజనంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ ఇంతమంది స్వచ్ఛందంగా ఇక్కడ నిజంగా మీరు నమ్మరు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మాత్రమే కాదు, మెడికల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా ఎంతోమంది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది నిజంగా కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు. నిజంగా సిగ్గుపడాలండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,61,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి అదొక కానుకగా అందించబడేటటువంటి మెడికల్ కాలేజీలు మరి వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో, దాచుకుందాం అనేటటువంటి కాన్సెప్ట్లోనే ఎందుకు ముందుకెళ్తున్నారు అనేది ఈ కూటమి ప్రభుత్వానికే తెలియాలి. ఇప్పటికే ఈ 18 నెలల కాలంలోనే వీళ్ళ యొక్క పరిస్థితి అంతా కూడా డ్రాప్ అవుట్ అయిపోయింది. ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో మరి ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయాం. రాష్ట్ర ప్రజల యోగక్షేమాలు కనుక్కునేటటువంటి చూసినటువంటి వ్యక్తిని మనం కోల్పోయి నిజంగా ఇలాంటి చంద్రబాబు నాయుడు ఏదో అనుభవజ్ఞుడని తెచ్చుకుంటే నెత్తి మీద నిప్పులు కురిపిస్తున్నాడని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున లబోదిబోమని చెప్తా ఉన్నారు. నేనైతే ఒక మాట చెప్తానండి, నిజంగా ఆనాడు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, మరి ఈనాడు అమ్మఒడి అలాగే మెడికల్ కాలేజీల స్థాపన అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రని ఎవరూ కూడా తీసివేయలేరు. మరి ఈ చరిత్రని పాడు చేద్దామని చెప్పని కంకణం కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ మరి వచ్చింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటానికి ఈరోజు నిదర్శనం. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ని ఆపి తీరుతామని తెలియజేస్తున్నారు. సార్, ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం పాలన గత 18 నెలలుగా సాగుతూ ఉందో ఆ యొక్క పరిపాలనని ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు వాలంటీర్గా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మాకు ఈ ప్రభుత్వం నచ్చలేదు, ఏదైతే మెడికల్ కాలేజెస్ని జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఉచితంగా విద్యని వైద్యని అందించడానికి ఏదైతే కాలేజీని నిర్మించారో ఆ యొక్క కాలేజీని ఈరోజు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తాము అని అంటే మేము ఎలా ఊరుకుంటామని చెప్పేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా స్వతహాగా వచ్చి సంతకాలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్కడ కూడా ఫేక్ సంతకాలు పెట్టించాల్సిన అవసరం లేనేలేదు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎంతసేపటికి కూడా ప్రజల సొమ్మును దాచుకుందాం, పంచుకొని తిందాం, ఇదే కాన్సెప్ట్ తప్ప ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందిద్దాము, ప్రజలకు ఉచితంగా విద్యను అందిద్దాము, తద్వారా భావితరాల వారు బాగుపడతారన్న ఆలోచన ఏ కోసాన కూడా ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు లేదు. కాబట్టి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు సంకల్పించి మరి అక్టోబర్ 10వ తారీఖు నుండి కూడా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటే మరి ఈరోజు జిల్లా స్థాయిలో అవినాష్ గారి ఆధ్వర్యంలో మరి మా నాయకులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అడుగుజాడలో మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క 1 కోటి సంతకాల సేకరణ ప్రతులన్నింటినీ కూడా ఈరోజు మరి కేంద్ర కార్యాలయానికి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయానికి పంపించే విధంగా మేమందరం కూడా వేలాదిగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మేము డిమాండ్ చేసి ఈ యొక్క నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వ పాలకులు వెనక్కి తీసుకోవాలి, పేద ప్రజలకు ఉచితంగా వైద్య విద్యను అందించాలి, సీట్లు డొనేషన్లు లేకుండా ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేమంతా కూడా డిమాండ్ చేస్తాం. చెప్పండి, 42 కుటుంబాలకు సంబంధించి మీ ప్రమేయాలు ఉన్నాయి. ఎవరు చాలా మంది దూరంగా ఉన్నారన్నారు, కానీ జగన్ గారు వాళ్ళతో మాట్లాడారు. అంటే ఆ డివిజన్ కార్పొరేటర్ మీరే చెప్పారు సార్, ఖచ్చితంగా ఇది అన్యాయంగా అక్రమంగా చేసినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయం. అందరూ కూడా గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితమే ఇవన్నీ కూడా కొనుగోలు చేసుకోవడం జరిగింది. 2016-15లోనే 50 లక్షలు 60 లక్షలు పెట్టి కొనుగోలు చేసుకున్నారు. మరి అన్నీ ప్రాపర్గా లేకపోతే అప్పట్లోనే కోర్టులో ఉంటే వీళ్ళందరికీ బిఎంసి కార్పొరేషన్ వారు ప్లాన్లు ఎలా ఇచ్చారు, నీటి పన్నులు ఎలా కట్టించుకున్నారు, అలాగే నాలా ట్యాక్స్ ఎలా కట్టించుకున్నారు, ఇవన్నీ జరిగినాయి అని అంటే అన్నీ ప్రాపర్గా ఉంటేనే జరుగుంటాయి. మరి ఇవాళకి వాళ్ళ ఏది ప్రాపర్గా లేదు, అది కోర్టులో లిటిగేషన్లో ఉన్నప్పటికీ కూడా అమ్ముకున్నారు, దీంట్లో వాటాదారులు ఉన్నారని చెప్పేసి చాలామంది చాలా వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఈ దుర్మార్గపు ఆలోచనని కొంతమంది ముసుగులో చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొస్తాము.
జగన్మోహన్ రెడ్డి గారు వారికి అండగా ఉంటారు. ఆల్రెడీ వాళ్ళందరినీ కలిసి మాట్లాడడం కూడా జరిగింది. రేపు మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి గారు ఆ 42 ఫ్లాట్ల దగ్గరికి వచ్చి బాధితులందరినీ కూడా కలిసి వారికి న్యాయం జరిగే విధంగా మాట్లాడబోతా ఉన్నారని కూడా తెలియజేస్తారు. ఎందుకని జనసేన నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంది, కాల్చోరీలు కూడా ఉన్నారని బహిరంగంగా చెప్తున్నారు. మేబీ ఉందేమో సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల ఆలోచన ధోరణే దోచుకోవడం. మరి ఇప్పటిదాకా గత ప్రభుత్వంలో, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పటిదాకా లేనటువంటి ఆలోచన, ఇప్పటిదాకా లేనటువంటి ఒక కోర్టు విషయాన్ని ఇప్పుడు ఎందుకు బయటికి తీసుకొచ్చారు అంటే, నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి తెల్లవారుజామున వచ్చేసి ఇంట్లో జనాలు ఉండగా వాళ్ళ కనీసం సామాన్లు తీసుకుని బయటకు వచ్చేటువంటి టైం కూడా ఇవ్వకుండా జేసీబీలు పెట్టి కూల్ చేశారు అని అంటే ఎంత అరాచక పాలన ఇక్కడ జరుగుతూ ఉందనేది కూడా మనం గమనించాలి. మరి పోలీస్ వ్యవస్థ వారు ఏం చేస్తారు? నిద్రపోతా ఉన్నారు ఆ టైంలో. మరి ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఏదో ఒకటి బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఆ తర్వాత ఏదో ఒకటి చేయాలి. కానీ వాళ్ళు లైవ్లో ఇళ్లలో పడుకున్నప్పుడు వచ్చేసి ఇంత నిర్దాక్షిణ్యంగా పగలగొట్టారు అని అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ కానివ్వండి, పాలకుల వ్యవస్థ కానివ్వండి, ఏది కూడా ప్రజల పక్షాన లేదు. కేవలం ఎవరైతే సొమ్ము చేసుకోవాలనుకున్నారో వారి పక్షాన మాత్రమే ఈరోజు ప్రభుత్వం ఉంది. వారికి మాత్రమే న్యాయం చేసే విధంగా ఈరోజు పేద ప్రజలందరికీ కూడా, అక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాకపోతే అసహ్యంగా ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఎవరైనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించవచ్చు, కానీ సొంత వ్యక్తిగత విషయాల్లో ఇటువంటి అసభ్యకరమైనటువంటి పద్ధతులు చాలా బాధాకరం. అంటే ఎందుకని తిరువురు టార్గెట్గా ఎంత ఇష్యూ జరుగుతుంది? బాగా న్యూసెన్స్గా ఉంది. అంటే ఒక ప్రజాప్రతినిధిగా, ఆ ప్రాంతం వాడిగా మీరేం చెప్పవచ్చు? ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగతాలకు సంబంధించి ఏది విధానపరమైనటువంటివి కావు, డెవలప్మెంట్కి సంబంధించినవి అసలే కావు. వాళ్ళు దాచుకో పంచుకో అనే దానిలో వాళ్ళు ఒకళ్ళేమో ఇసుక దోస్తామంటే, ఒకళ్ళేమో మట్టి దోస్తామంటే దానిలో వచ్చిన తగాదాలతోటి వాళ్ళ గ్రూపులుగా ఏర్పడి ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలనే వాటిని గురించి మాట్లాడకుండా వేరే ఈ వల్గర్ టాపిక్స్ అన్నీ వచ్చేసి. అంటే టీడీపీకి చెందిన నేతలు అనుకుంటున్నారు, స్వామిదాస్ లాంటి వ్యక్తుంటే వైసీపీ ఓట్లు వేసేవాళ్ళం, అనవసరంగా ఈయన వేసేవాళ్ళని కూడా చెప్తున్నారు. అది అంతా ఇది ప్రజాభిప్రాయం ప్రకారం. నేను చాలాసార్లు ఓడిపోయా. ప్రజల్లో ఉండే వ్యక్తులం మేము. ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తిగత విషయాల్లో, కక్ష సాధింపు విషయాల్లో దీనికి తావులేదు అసలు. ప్రజాప్రతినిధికి ఇలా కక్ష సాధింపు చర్యలు కానీ ఎవరికైనా సరే. బ్లాక్మెయిలింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇంకొకళ్ళు ఇద్దరిని అన్నాడు. వాళ్ళు ఒకళ్ళంటే అదేనేమి లేదు. అక్కడేమి అంత తేడాలు ఇవన్నీ ఏమి లేవు. అందరూ కూడా మంచి మా ప్రాంతమే ప్రశాంతమైన తిరువూరు నియోజకవర్గం. కాకపోతే కొంతమంది ఆర్థిక లావాదేవీలు కొన్ని వ్యాపారాల్లో వీటిలో కొన్నిటిలో కాంట్రాక్టులు, లేకుంటే లిక్కరు అంటే ఎరాక్ లేదు కదా ఇప్పుడు, లిక్కరు ఎక్కడ కూడా కొన్ని కుటీర పరిశ్రమలు అయిపోయినాయి కదా రాష్ట్రంలో. వీటన్నిటిని మించి వీళ్ళు వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఆరోపణలు ఎవరికీ ఉండదు. ఇప్పుడు తిరువూరులో కావలసినటువంటి కట్లేరు బ్రిడ్జ్ గురించో, లేకుంటే ఎత్తిపోతల పథకాల గురించో, పిట్లవారిగూడెం దగ్గర ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఇప్పుడు చింతలపూడి ఎత్తిపోతల కోర్టు మ్యాటర్స్, వాటి ఎవరితోటి మాట్లాడాలి, ఏం చేయాలి, ఎట్లా పరిష్కారం చేయాలి. తర్వాత రోడ్లన్నీ కూడా గుంట్లమయం తిరువూరు నియోజకవర్గంలో. వాటి గురించి మాట్లాడితే బాగుంటుంది. ఒక మహిళని అసభ్యకరంగా కౌగిలించుకున్నట్టు ఒకళ్ళు ఏదో అసలు పోస్టులు పెడుతున్నారంట. నేను కూడా చూడలేదు, మా వాళ్ళు చెప్తుంటే విన్నా. అసభ్యకరమైనటువంటి వాతావరణం తిరువూరు నియోజకవర్గంలో వచ్చింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ మానుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇరు వర్గాలని కృషి చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాం. సార్, డిసెంబర్ 21 జగన్ గారు పుట్టినరోజు. జగన్ గారు ఎందుకు ఇష్టం అంటే మీరేం చెప్తారు? జగన్ గారు పేద ప్రజల ప్రతిపాది. పేదలకి విద్య, వైద్యం, ఆరోగ్యం అంతా కూడా మొత్తం అక్కడ నాడు నేడు ద్వారా స్కూళ్ళు మార్పు చేయటం, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, అదేవిధంగా ఏదైతే డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా పేద ప్రజలకి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతి నుంచి వాళ్ళు మెరుగుపరచడానికి చేయూతనిచ్చినటువంటి మహానేత. అదేవిధంగా ఆరోగ్యశ్రీ వాళ్ళ నాన్నగారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్యంత ప్రేమ. నేను కూడా అంతకుముందు గతంలో తెలుగుదేశంలో 30 ఏళ్ళు ఉన్నాను. కానీ ఇది భిన్నమైనటువంటిది. ఏదైతే అవసరమైనటువంటి వర్గాలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే పేదలకి అవకాశాలు, సమాన అవకాశాలు అందించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ఈయన పురికిపుచ్చుకొని, ఈయన సిద్ధాంతాలను తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో పేదల అభ్యున్నతి జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మేము అట్రాక్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదల పక్షపాతి కాబట్టి మాకు బాగా ఇంట్రెస్ట్. రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు కదా? రెగ్యులర్గా మాట్లాడుతుంటాం. ఆయనలో ఇంకా నచ్చింది ఏముందండి మీకు ప్రత్యేకించి ఇప్పుడు కలిసినప్పుడు మన సందర్భం? ఆయనలో ఉన్నాడు ప్రేమ, ఆప్యాయత, అంటే పలకరింపు. ఆ తర్వాత పేదల పక్షాన వాదించే విధానం. ఆయన చెప్పే ప్రెస్ మీట్లో మీరు వింటూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ యొక్క అట్టడుగు వర్గాలు సంబంధించినటువంటి వారు ఈరోజు విద్యా వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని దృఢమైన నిశ్చయంతో. అంటే ఇలాంటి స్కాలర్లు కూడా అదే చెప్తారు కదా ఇప్పుడు కూడా. అవును, వైద్యం కార్పొరేట్ వైద్యం ఎట్లా ఉందండి? ఇప్పుడు పీపీపీ అంటూ 1,00,000 కోట్ల ఆస్తి ఇప్పుడు 5,000 కోట్లు పెడితే మామూలుగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేస్తే మొత్తం అన్ని బిల్డింగ్స్ అని 1,00,000 కోట్ల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు నువ్వు దారాదత్తం చేస్తూ ఉంటే దాని మీద పోరాటం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది చాలా ప్రజలకు అవసరమైన విషయం. ముఖ్యంగా దళిత వర్గాల్లో, బడుగు వర్గాల్లో పేదలకి జబ్బు చేస్తే సూపర్ స్పెషాలిటీ వైద్య సౌకర్యం ఇంతవరకు లేదు ఈ రాష్ట్రంలో. అందుకని ఆ వైద్య సౌకర్యాలు పెంపొందింపజేయబట్టడం కోసమే ఈ 1,00,000 సంతకాల ప్రజా ఉద్యమం. ఆ విధంగా ఈ ప్రభుత్వం ఈ దెబ్బకి షేక్ కాదండి. ఆయన చెప్పాడు కదా, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మేము తీసేసుకుంటామని చెప్తున్నారు. అంటే ఎప్పటికైనా వైద్యం అనేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, అదేవిధంగా పేదలకి ఎడ్యుకేషను, అంటే డాక్టర్లు అవ్వటానికి మా దళితవాడల్లో ఉన్న పిల్లలు కూడా డాక్టర్లు అవ్వటానికి ఫ్రీ ఎడ్యుకేషను, దీనికోసం అనేటటువంటి మెడికల్ కాలేజీని ఈరోజు మీరు ప్రైవేట్కి అమ్ముకోని చూస్తూ ఉంటే దీన్ని మరి సహించలేక జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నారు. 2.0 గ్యారంటీగా ప్రభుత్వం వస్తుంది, పేదలకు మంచి చేస్తాడు. ఆయన చెప్పినవన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. 99% ఏ అయితే మేనిఫెస్టో ఉందో అన్నింటిని నెరవేర్చారు. వీళ్ళు మేనిఫెస్టో లేదు, ఏమీ లేదు, వాళ్ళ ఇష్టం. కూటమి ప్రభుత్వం దోచుకో పంచుకో అని ఇప్పుడు చూస్తూ ఉన్నాం అన్ని నియోజకవర్గాల్లో. చాలా దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఎవరికి అందిన కాడికి అంత దోచుకుంటున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో అయ్యే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. తిరువూరు నియోజకవర్గంలో కూడా భిన్నంగా మీకు అదే అందరికీ ఒక కేస్ స్టడీ, తిరువూరు నియోజకవర్గం ఒక కేస్ స్టడీ అని మీరు తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాం. కేస్ స్టడీ. నా పేరు అప్పారావు అండి. జనరల్గా భూమి మంది, కాలేజీలు కట్టింది మనం, కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకొచ్చింది జగన్ గారు. కట్టింది 7 కాలేజీలు అయిపోయినాయి. ఇంకా కొన్ని సగం 40%, 50% అలా ఉన్నాయి. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది. డబ్బంతా మంది, భూమి మంది, కాలేజీ డబ్బంతా మంది తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే పీపీపీ అంటే వాడేమో 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఆడమ్ముకుంటే అది ఎట్లా సాధ్యం? బీద పిల్లలకి ఎలా చదువుతారండి? ఎలా చదువుతారు చెప్పండి? బీద పిల్లలు ఎలా చదువుతారు? అదే ప్రభుత్వ కాలేజీ ఉందనుకో 2-3 లక్షలు ఇచ్చుకుంటే చదువుకుంటారు, బాగా చదువుకొని ఇంకా తక్కువ వస్తుంది. అంతేగాని మరి అటు ఊరికనే పీపీపీ మీకు ఇచ్చేసి మీ ఊరికనే ఎందుకు చదువు చెప్తారండి? అన్నీ అరేంజ్ చేసి మేము ఇచ్చేసి అన్నీ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి అక్కడ స్టాఫ్ ఏం చేసి డాక్టర్ని, నర్సుల్ని, మిగతా వాళ్ళని, టెక్నీషియన్ అందరిని చేసిన తర్వాత ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అది ఎలా కుదురుతుందండి? ఎలా కుదురుతుంది? ఇది కరెక్ట్ కాదు. ఇది జగన్ ఇష్టం అంటే మీరేం చెప్తారు? జగన్ ఎందుకు ఇష్టపడాలి? మీరు ఆలోచించండి, జగన్ ఎందుకు ఇష్టం పడాలి అని అంటే అసలు ఆయన మొత్తం సంక్షేమ కార్యక్రమం బ్రహ్మాండంగా చేశాడు. పోర్టులు బాగా చేశాడు. మొత్తం ఎన్ని పోర్టులు ఉన్నాయి అన్ని పోర్టులు. తర్వాత ఏమో ఇంకేది పోర్టులు, తర్వాత ఫిషింగ్ హార్బర్లు, తర్వాత మెడికల్ సచివాలయాలు, ఆర్బీకేలు ఇవన్నీ చేసుకొని వచ్చాడు. రైతు భరోసా ఇచ్చాడు. సంక్షేమ అందరూ ఇంటికి వెళ్ళినాయి. ప్రతి నెల కరెక్ట్గా పెన్షన్ ఇంటికి వెళ్ళలేదు, రేషన్ కరెక్ట్గా ఇంటికి వెళ్ళలేదు. అటువంటి తీసుకొచ్చి ఇది వచ్చి 18 నెలలు అయింది. 18 నెలల్లో 2,90,000 కోట్లు అప్పు చేశాడు. ఆ డబ్బు ఏమైందో తెలియదు. 2,50,000 బడ్జెట్, ఆ డబ్బు ఏమైందో తెలియదు. ఎవరు సంక్షేమం ఇచ్చింది ఏమైనా కనబడుతుందా?
కాకపోతే ఆ 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు, 5 లక్షలు ఏమో తగ్గించాడు. 1000 రూపాయలు పెన్షన్ పెంచాడు, 5 లక్షల మంది తీసాడు. ఆ వంక ఈ వంక వికలాంగా అవి తీసాడు, ఏమో దాని కవర్ అయిపోయింది. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మాట ఇచ్చి మాట తప్పకుండా అనుకున్న నాటికన్నా ఈ రాష్ట్రానికి ఎక్కువ చేసిన వాళ్ళ జగన్. అందుకే మాకు జగన్ అంటే ఇష్టం. ఎన్టీఆర్ కూడా చేశాడు కదా, రాజశేఖర రెడ్డి గారు కూడా. ఈయన ఎందుకని జనాలు బాగా దగ్గరే నవరత్న పథకాలు పెట్టి ప్రజలకి పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రజలకి మధ్య సంబంధం ఏర్పాటు చేసి ప్రజలకు మంచి చేశాడు. ఏ ముఖ్యమంత్రి అయినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసి ఈ రాష్ట్రానికి మంచి చేశాడు. అందుకే జగన్ అంటే మాకు ఇష్టం. అంతే. ఇష్టం అవచ్చు, కూర్చోవచ్చు. ఎందుకని అధికారం లేకపోయినా ఆయన అంత ఎందుకు పడతారు ప్రజలు? ఆయన డైరెక్ట్గా వచ్చిన నాయకుడు కాదు, ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకుడు, ప్రజా సమస్యలు తెలిసినవాడు, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి మంచి వ్యక్తి. అంటే పేద ప్రజల గురించి ఆలోచిస్తాడా? పేద ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తుల్లో మొట్టమొదటి వాడే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్ అంటే మాకు ఇష్టం. మళ్ళా వచ్చే అవకాశం ఉందా జగన్? ఖచ్చితంగా, అవునా? ఖచ్చితంగా. వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే వస్తారా? ముగ్గురు కాదు, 10 మంది కలిసి ఉన్నా ఈసారి ఆపలేరు జగన్ని. ఈవీఎంల మ్యాజిక్ అంటున్నారుగా. ఈవీఎంలు ఎన్నైనా పెట్టుకునే ఉన్నాయి, ఎన్ని జిమ్మిక్కులు వేసినా, ఎన్ని కుతంత్రాలు పడినా, ఎన్ని కుట్రలు పడినా జగన్ యొక్క ఆ ప్రపంచనాన్ని ఆపలేరు ఈసారి. తిరువురులో ఎందుకు ఓడిపోయింది? మోసం చేశారండి, మోసాల వల్ల మోసం చేసి గెలుపొందారు. వాటర్ చేసిన ప్రాబ్లం కాదండి, వాటర్ మొత్తం మామూలుగా పెంచేసారు, అట్లా తగ్గించేసి ఈడ మోసం చేసి గెలిచారు. మళ్ళా గెలుస్తాడా? మళ్ళీ పూర్తిగా మెజార్టీ, బాగా మెజార్టీ. దేవుడు అండి, ఇవాళ 11 సీట్లు మనకు వచ్చినాయి అంటే ఈసారి ఆడ 11 కూడా రావండి. అంత రాష్ట్రం అంతా అంత మనకు మెజార్టీ జగన్మోహన్ రెడ్డి. చెప్పండి, మళ్ళా గెలుస్తాడా? పక్కా అండి 2029లో పక్కా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. లేబర్కి దేవుడు అండి, లేబర్కి దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదండి, ఆయన తప్ప మనకి ఈయన ఓడిపోయిన తర్వాత పరిస్థితి మహా దారుణంగా ఉంది. లేబర్ బతికే పరిస్థితి లేదు, లేబర్ బతికే పరిస్థితి లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోండి, లేబర్కి ఏంటి ఏం కావాలి, వాళ్ళకి ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకొని లేబర్కి ఏది చేస్తే బాగుంటుందని చూసి ఆలోచించి చేసే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల మనిషి, ప్రజలకు మంచి కోరే మనిషి. మంచి కోరే మనిషి కోసం ఎంతమంది అయినా, ఎవరైనా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడైనా సరే జగనే జగనే జగన్ జగనే జగన్. అదే ఓటు ఎందుకు వేయాలి? వీళ్ళందరూ కలిసి ఉన్నారు కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రజా పరిపాలన అనేది ఎలా ఉందో చూస్తున్నారు కదా. అది మేము ఒకరికి చెప్పాల్సిన విషయం కాదు. ప్రతి ఒక్క గుండెల్లో, ప్రతి ఒక్క మనసులో, ప్రతి ఊరిలో కానీ అందరూ కూడా తెలుసుకుంటున్నారు జగన్ కోసం. జగన్ ఇంకా ఇలాంటి 500 పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటున్నాం. నిండు నూరేళ్ళ ఆస్తుతో ఉండాలని, అందానికి అందం, గుణానికి గుందం, మంచి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నడకేంటి, ఆయన అందమేంటి, ఆయన గుణమేంటి, దానికి ఎవరో తీసిపోరండి. అది ఎవరు చెప్పింది కాదు. జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్. జగన్ అంటే ఎందుకు ఇష్టం మీకు? ఇష్టం అంటే అదే నాకు ఒక్కదానికే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి ఇష్టమే. నాకు ఒక్కదానికే కాదండి, పరిపాలన ఇచ్చిన ప్రతి మానవులకి. చూసారంటే జగన్ కోసం ఎవరో రా అని పిలవక్కర్లేదు. ఏ సందులో ఉన్నా, ఏ గొంతులో ఉన్నా, ఎన్ని పనులున్నా చిచ్చి డబ్బుల కోసం కక్కుర్తి పడేవాళ్ళు ఎవరో లేరండి జగన్ కోసం. డబ్బుల కోసం తీసుకొని ఈసారి ఎవరన్నా జగన్ ఓటేయమ్మా 2000 తీసుకోమ్మన్నా సరే తిప్పి పంపిస్తారే తప్ప ఆ 2000 పరిపాలన కాదు, మంచి వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు. అంతేగాని 2000 ఇవాళ ఉంటాయి రేపు పోతాయి అది కాదు. ఒక మంచిని కోల్పోయామని ఇప్పటికీ కూడా ఒక్కొక్క ముసలమ్మ అయితే పింఛనీ తీసుకున్నది ఇవాళ రేపు చచ్చిపోయినా సరే ఏమనుకుంటుందో తెలుసా, ఇంకా 5 సంవత్సరాలు బతకాలి, బతికి జగన్ ఓటేసిన తర్వాత మా ప్రాణం పోయినా పర్లేదు, ఉన్నా పర్లేదని కోరుకుంటున్నారు. అంత గుండెల్లో నాటుకుపోయాడు జగన్. జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్. జగన్ తీసింది ఎవరు లేరండి, ఎవరు తీసిపోరండి. ఆ అందానికి, ఆ గుణానికి, ఆ ప్రకృతికి ఎవరో తిరిగిలేదండి. జగన్ అంటేనే జనం. జై జగన్, జై జగన్. వీళ్ళందరూ కలిసి ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్. ఎంతమంది కలిసినా ఒక్కడ రుస్తూ చాలండి. ఏదో ముతక సాగు చెప్తారు, 10 పిల్లలు పెట్టినా చాలు, వజ్రం ఒకటైనా చాలు అని. అలాంటి వ్యక్తి మా జగన్. జగన్ అంటేనే జగన్.
100 మంది రానియండి, 1000 మంది రానియండి, ఇప్పుడు అందరి గుండెల్లో ఎవరున్నారండి? ఒక్కసారి చెప్పండి అయ్యా, అందరి గుండెల్లో ఎవరున్నారు? జై జగన్, జై జగన్. అందరి గుండెల్లో ఉన్న మనిషి జగన్. జగన్ ఎవరు తీయలేరు, ఎవరు వంచలేరు, తెంచలేరు. జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్. జగన్ కోసం ఎక్కడికి వెళ్ళి అడుగు, ఏ ఊరు వెళ్ళి అడుగు జగన్ అంటే. ఎందుకంటే జనంలో మార్పు తెచ్చింది, జగన్ మీద ప్రేమ కొలిపించింది కూడా వాళ్ళే. జగన్ అంటే ఏంటో చూపించింది కూడా వాళ్ళే. పరిపాలన రావాలంటే ఎవరి వల్ల అయితే వచ్చిందో వాళ్ళే. జగన్ ఇంత మార్పు రావడానికి కారణం వాళ్ళే. నిన్ను చెరపాలి అనుకుంటే నేను చెడిపోతాను తప్ప ఎవరు చెరపలేరండి. ఇది జగన్ మించింది ఏదీ లేదు. అది జనానికి జగనే ముందు, జగనే ముందు. జనం జగన్. మేడం చెప్పండి, ఏంటి వాళ్ళు జగన్ గారు వచ్చారు, ఏం మాట్లాడారు? అంత హెవీ క్రౌడ్ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జోజీనగర్ భవానీపురంలో వచ్చారు ఈరోజు. అండ్ ఈ 42 ఫ్లాట్లకి ఆయన న్యాయం చేయాలని సుప్రీంకోర్టు ఫార్మర్ ఎక్స్-ఏజీ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ని అటాచ్ చేశారు ఈరోజు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. సో ఈ 42 ఫ్లాట్లకి ఈయన హామీ ఇచ్చారు, పోరాడతాం, లీగల్గా పోరాడతామని, ఆయన సహాయం చేస్తాడని ఆయన నిలబడారు. థ్యాంక్స్ టు జగన్ సార్. అంటే సీనియర్ న్యాయవాదులు అంటున్నారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఒక సీఎం హోదాలో ఇలా రావడం పద్ధతి కాదని. సార్ అక్కడ వీళ్ళకి అడ్వకేట్లు కరెక్ట్గా లేరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదర్ సైడ్ ఈరోజు ఈ 42 ఫ్లాట్లు అడ్వకేట్లు ఈరోజు ఒక్కరు కూడా లేరు. సో వీళ్ళు అందుకే జగన్ సార్ని ఆశ్రయించారు. మాకు లీగల్ టీం కావాలా, మాకు సపోర్ట్ కావాలా సార్. మీ సక్సెస్ అవ్వడానికి మేము పోరాడతాం సార్. సో మోస్ట్ సీనియర్ అడ్వకేట్ ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో పెట్టి పోరాడతాం. మాజీ ముఖ్యమంత్రి మీకు సహాయంగా వచ్చారు, ఎవరూ రాలేదు. దీని గురించి మీరు అంత కొద్దిగా ఎమోషనల్ అయినట్టున్నారు పొద్దు నుంచి. అంటే సార్ జగన్ సార్ మాట ఇచ్చారంటే ఆయన ఎవరిని మాట తప్పరు. ఆయన న్యాయానికి ఖచ్చితంగా నిలబడతారు, అన్యాయానికి ఖచ్చితంగా దానికి శిక్ష ఖచ్చితంగా గట్టిగా ఉంటుంది. ఈ గవర్నమెంట్కి నేను ఏం చెప్పాలని కోరుకుంటున్నానంటే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఈ 42 ఫ్లాట్లకి మీరు బాధితులుగా నిలబడాలా. మీ అడ్వకేట్లు ఈరోజు ఇంత బేభత్సం చేయడము చాలా దారుణం. ఎందుకంటే 31వ తారీఖు వరకు 31st వరకు ఉంది కాబట్టి ఈ ధ్వంసం ఎందుకు? ఎవరిచ్చారు మీకు పర్మిషన్? అది కూడా పోలీసు వాళ్ళని అంత దారుణంగా పెట్టి గోడ కట్టి. అవునండి, ఎందుకంటే వీళ్ళు చాలా మంది పిటిషన్స్ ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని 6వ తారీఖు కలిశారు, చూస్తామనే మాట చెప్పారు, కానీ ఈ రోజు వరకు న్యాయం జరగలేదు వాళ్ళకి. సో వాళ్ళకు కూడా లీగల్ టీం ఉంది. ఎందుకు మీరు ఈ సైడ్కి వచ్చి వీళ్ళ ఏడుపులు ఇనలేకపోతున్నారు? ఎందువల్ల? న్యాయం అంటే ఇదేనా? మనం న్యాయస్థానంలో ఉన్నాం కదా, న్యాయస్థానంకి ఉన్నప్పుడు మనం పోరాడాలి. పేదవాళ్ళు కొంతమంది ఫీజులు కట్టుకోలేరు, కొంతమంది ఫీజులు కట్టుకోగలరు, సర్వం కోల్పోయి రోడ్డు మీద ఉండి ఈరోజు న్యాయం చేయండి అని పోరాడుతున్నారు కాబట్టి పోరాడాలా. ఎలా ఉంది మేడం ఈ విషయంలో జగన్ గారు తీసుకున్న స్టెప్ ఎలా ఉంది? సార్ జగన్ సార్ స్టెప్ తీసుకోవడం అంటే ఇక్కడ లీగాలిటీ మీదనే సార్ స్టెప్ తీసుకున్నారు. వి విల్ ప్రూవ్, వి విల్ విన్, డామ్ షూర్ విల్ విన్, విల్ కమ్ టు ద ఆర్డర్ సక్సెస్ఫుల్లీ. బికాజ్ సుప్రీంకోర్టులో పోరాడతాం, కమ్ టు ద కింద కోర్టు కూడా మేము పోరాడతాం, ఖచ్చితంగా నిలబడతాం. దీని వెనకాల ఎవరున్నా కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా శిక్ష గట్టిగా ఉండబోతుంది. హూ ఎవర్ దేర్ ల్యాండ్ గ్రాబర్స్ కానీ దీని వెనకాల పొలిటికల్ పార్టీ ఉన్నా ఖచ్చితంగా శిక్ష అయితే గట్టిగా ఉండబోతుందండి. మేడం చెప్పండి, జగన్ గారు వచ్చారు అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి కేవలం 42 మంది కుటుంబాల కోసం ఒక లీడర్లా వచ్చారంటే మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఆనందం. లీడింగ్లో ఉన్న ప్రభుత్వం ఎరిగినా కానీ ఇంత స్పందించలే, కానీ జగనన్న మేము ఒక్కసారి ఎయిర్పోర్ట్లో కనిపించగానే మాకు బాగా రెస్పాన్స్ ఇచ్చారు. మళ్ళీ ఇంటి దగ్గర కూడా వెళ్ళి కలిసి వచ్చాము. మమ్మల్ని బాగా ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని నేను వస్తానమ్మా, నీ తరపున నేను ప్రభుత్వంతో పోరాడతానని చెప్పారు. చెప్పిన మాట విధంగానే మా బాధితుల దగ్గరికి, మా స్థలాల దగ్గరికి వచ్చి జగనన్న నుంచొని మా తరపున చాలా ప్రభుత్వాన్ని పోరాడారు. చాలు అన్న జగనన్న, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇంకా మాకు ఇప్పించే వరకు మీ తోడు మాకు ఇంకా కావాలని మేము కోరుకుంటున్నాం అన్న. చాలా మంది దేవుళ్ళు ప్రార్థించారు, ఎవరు లేని పరిస్థితుల్లో. ఎవరు లేనంటే ఆ టెంట్ కింద ఎన్ని రోజులు ఉన్నాము, గత 15-18 రోజుల నుంచి
అక్కడే ఉంటున్నాం. కానీ అధికార పక్షం కానీ ఎవ్వరు కనీసం వచ్చి పలకరించేది నాదురే. అలాంటిది మాజీ సీఎం గారు మా దగ్గరకు వచ్చారంటే మేము ఇంతకన్నా ఇంకా అసలు నోటిలో మాటలే రావట్లే మాకు చెప్పడానికి. ఈ ఎండ మాకు చివరి వరకు ఉండి మాకు ఇప్పించే వరకు జగనన్న మాకు ఇంకా తోడు కావాలి. జగన్ గారు వార్నింగ్ ఇచ్చారు, ఎవరు వెనకాల ఉన్నా సరే చేస్తాను. చాలా సంతోషం మాకు. అలా ఇంకా మాకు వచ్చే వరకు అన్న తోడు ఇంకా కావాలి, ఇంకా సపోర్ట్ కావాలి మాకు బాగా. జగన్ ఎప్పుడైనా మీరు దగ్గరగా చూసారా, కలుద్దామని అనుకున్నారా? చిన్నప్పటి నుంచి కలవాలని ఉంటుంది, ఎందుకు ఉండదు జగన్ గారిని. కానీ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టైం చూశాను, మాట్లాడిచ్చారు. మళ్ళీ మొన్న వెల్లంపల్లి అన్న శ్రీనివాస్ అన్న తీసుకెళ్లారు, మమ్మల్ని తీసుకెళ్ళి ఆఫీస్లోనే అన్న చేత మాట్లాడిచ్చారు. మేము లోను మా బాధలు అన్నీ మాట్లాడాము. ఇంకా ఈరోజు అయితే ఆ రోజు చూశాను, మళ్ళీ ఈరోజు ఇంకా దగ్గరగా నాతో పాటు మా పిల్లలు కూడా చూశారు. చాలా చాలా న్యాయం ఎక్కడుంటే అక్కడ ఎవరైనా రావచ్చు. న్యాయం కోసం అన్న ఉన్నారు కాబట్టి అందుకే వచ్చారు. ఎందుకు రాదు? మేము పేదవాళ్ళం కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అవన్నీ అన్న చూశారు. మీ పేదవాళ్ళకి అన్యాయం నేను జరగనివ్వను అని అన్న మా దాకా వచ్చారు.